హాయ్ అండి, నమస్తే. శశి హోమ్ టాక్స్కి స్వాగతం. సమ్మర్ వచ్చిందంటే చాలు మనము కాటన్ వస్త్రాలు ధరిస్తూ ఉంటాం కదా. ముఖ్యంగా కాటన్ డ్రెస్సెస్, కాటన్ శారీస్, ఇలా ఖాదీ వస్త్రాలు ఇలాంటివన్నీ వాటిని మెయింటైన్ చేయాలి అంటే స్టార్చ్ ఖచ్చితంగా పెట్టుకోవాలి కదండి. అయితే నేను ఇదివరకే శారీ స్టార్చింగ్ మెథడ్స్ని చాలానే చూపించాను. అంటే కార్న్ ఫ్లోర్తో ఎలా స్టార్చ్ పెట్టుకోవాలి, రైస్ ఫ్లోర్తో ఎలా స్టార్చ్ పెట్టుకోవాలి, అలాగే వాషింగ్ మిషన్లో ఎలా స్టార్చ్ పెట్టుకోవాలి, ఇలాంటి మెథడ్స్ అన్ని చాలానే చూపించాను. నాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ వీడియోస్కి. అదేవిధంగా ఈ సమ్మర్లో కూడా నేను ఇంకొక కొత్త మెథడ్లో మీకు శారీస్కి, డ్రెస్సెస్కి స్టార్చ్ పెట్టే విధానాన్ని మీకు చూపిస్తాను. ఇది ఒక ఇన్స్టాంట్ మెథడ్ అన్నమాట. చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు. అంటే ఇంకా వర్కింగ్ ఉమెన్కి అయితే ఇంకా ఎంత యూస్ఫుల్లో ఈ మెథడ్. చాలా తక్కువ ఖర్చుతో మనం పెట్టేసుకోవచ్చు స్టార్చింగ్. అయితే దీనికి ఏమేం పదార్థాలు కావాలి, ఎలా యూస్ చేయాలి అనేది నేను వీడియో ద్వారా వివరిస్తాను. నా వీడియోస్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీరు ప్రతిరోజు మిస్ అవ్వకుండా చూడగలరు. నేను ఈరోజు ఒక టాప్కి, ఒక శారీకి స్టార్చింగ్ పెట్టి చూపిస్తాను. ఇదేమో కాటన్ టాపు. మిక్స్ టాప్స్ కూడా తీసుకోవచ్చు. అంటే లెనిన్ లాంటివి, స్పన్ లాంటివి, ఇలాంటివి కూడా మనము స్టార్చింగ్కి ఉపయోగించుకోవచ్చు. ఇదేమో లెనిన్ శారీ. దీనికి మనము తగు మాత్రం పెట్టుకుంటేనే బాగుంటుందండి. లెనిన్ ఆల్రెడీ కొంచెం రఫ్గా ఉంటుంది కదా క్లాత్. దానికి స్టార్చ్ ఎక్కువ పెడితే చాలా ముదురుగా అయిపోతుంది, మనకు బాగుండదు కట్టుకోవడానికి, ఇంకా కాస్త పటపట అనిపిస్తుంటుంది. ఈరోజు నేను స్టార్చ్ పెట్టడానికి ఫెవికాల్ తీసుకున్నాను. చాలా బాగా వస్తుందండి. మన ఇంట్లో ఫెవికాల్ అవైలబుల్గా ఉంటే ఫెవికాల్ను కూడా స్టార్చింగ్కి యూజ్ చేసుకోవచ్చు. ఇదొక మెథడ్ అనమాట. ఒక్క స్పూను ఫెవికాల్ తీసుకుంటే సరిపోతుంది. అంటే మరీ పెద్ద స్పూన్ కూడా అవసరం లేదు. ప్యూర్ కాటన్ శారీస్కి అయితే కొంచెం ఎక్కువగా తీసుకోవచ్చు. నేను లెనిన్కి కాబట్టి హాఫ్ స్పూన్ తీసుకున్నాను. దానికి నిండుగా అనిపిస్తుంది కానీ హాఫ్ స్పూనే వేశాను. చూడండి, ఇది కొంచెం గాఢంగా ఉంటుంది కదా, దాన్ని నీళ్ళల్లో కలిపేసేయాలి. ఒక్క మగ్గు నీళ్ళే తీసుకున్నాను. బాగా కలిసేట్టుగా కలుపుకోవాలి. దాంట్లో క్లాట్స్ లాగా ఉంటాయి కదా, అవి కూడా కరిగేటట్టుగా చూసుకోవాలి. ఈ ఫెవికాల్తో స్టార్చ్ పెడితే క్లాత్ ఏమన్నా అవుతుందా అనే డౌట్స్ అవసరం లేదు. మనకు రివైవ్ లిక్విడ్ ఉంటుంది కదా, అదే స్మెల్ వస్తూ ఉంటుంది. అయితే ఇలాంటి ఫెవికాలే వాడాలండి. మనకు పేపర్స్ అతికిస్తూ ఉంటాం కదా, వాటికి యూస్ చేసేదే. ఫ్యాబ్రిక్ యూస్ చేసేది వాడకూడదు. బట్టలకి మనము అతికించడానికి, బీడ్స్ అతికించడానికి, వర్క్ చేయడానికి యూస్ చేస్తాం కదా, ఆ గ్లూ అయితే, ఆ ఫెవికాల్ అయితే పనికిరాదు. ఇదే వాడుకోవాలి. మనం ఒక పెద్ద బాటిల్ తెచ్చి పెట్టుకున్నామంటే సమ్మర్ అంతా యూస్ చేసుకోవచ్చు. చాలా ఈజీ మెథడ్ అండి. మనకు బట్టలు కూడా పాడవ్వవు. అది కరిగిపోతుంది నీళ్ళల్లో. కొద్దిపాటి కెమికల్స్ అయితే వేస్తుంటారు రివైవ్లో కానీ, ఈ ఫెవికాల్స్లో కానీ. ప్రిజర్వేటివ్ కదా, వాసన అయితే రావు. చాలా బాగొస్తుంది. ఆ తర్వాత మనము ఎన్ని నీళ్ళల్లో కలుపుకున్నామో దానికి మూడింతల మళ్ళీ నీళ్లు తీసుకోవాలి. పోసేసుకొని మనము శారీ పొర పొరగా తీసి పెట్టేసుకోవాలి. చెప్పాను కదా, ప్యూర్ కాటన్ శారీస్కి అయితే కొంచెం ఎక్కువగా వేసుకోండి. ఒక ఫెవికాల్ బాటిల్, ఇది 20 రూపీస్ బాటిల్, మొత్తం అయితే ఒక 10 శారీస్కి సరిపోతుంది అనుకుంటున్నాను నేను. ఆల్రెడీ దీంట్లో కొద్దిగానే ఉందన్నమాట ఫెవికాలు. ఎన్ని శారీస్కైనా, ఎన్ని టాప్స్కైనా, షర్ట్స్కైనా ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఇంకొక విషయం ఏమంటే, మనకి జార్జెట్ శారీస్, కాస్త ఫ్యాన్సీ శారీస్ ఉంటాయి కదా, వాటికి కూడా మనం లైట్గా పెట్టేసుకుంటే ఫెవికాల్ స్టార్చ్ భలేగా అనిపిస్తాయండి. చాలా బాగుంటుంది చూడ్డానికి.
ఈ లెనిన్ శారీకి పెట్టేశాను. ఆ నీళ్లు పారబోసేసి మరి టాప్కి కావాల్సింది సేమ్ ప్రాసెస్లో కలుపుకోవాలి. దీనికి పావు స్పూనే తీసుకున్నాను, అంతకంటే తక్కువనే ఉంటుంది, ఒక 10 డ్రాప్స్ అలా అంతే. ఈజీగా పెట్టేసుకోవచ్చు. దీనికి ఒక మగ్గు నీళ్ళైతే చాలండి, ఎక్కువ అవసరం లేదు. ఈ ఫెవికాల్ క్లాత్స్ అవి కలపకుండా ఖచ్చితంగా ఫిల్టర్ చేసుకోవాలి మనము. అప్పుడే మనకి బట్టల మీద తెల్ల తెల్ల మరకలు లేకుండా కనిపిస్తుంది, నీట్గా వస్తుందండి. ఈజీగా పెట్టుకునే విధానం అన్నమాట. ఈ విధానంలో మనకు డబ్బులు కూడా ఎక్కువగా ఖర్చు అవ్వదు, బట్టలు కూడా పాడవ్వవు. ఉల్టా సైడు ఆరేసేయాలన్నమాట. నేను ఆరేసాను, అది వీడియో తీయలేకపోయాను. సగం మాత్రం ఆరింది, చూస్తూ ఉన్నాను. అంటే మడతలు లేకుండా ఆరేసుకుంటే ఎప్పుడైనా కూడా, ఒక్కోసారి కొన్ని డైలీ వేర్ శారీస్కి ఇస్త్రీ లేకుండా మనం మడత వేసి పెట్టుకోవచ్చు. బాగా ఆరింది ఇప్పుడు, చాలా బాగా వచ్చిందండి. అసలు ముడతలు లేకుండా చాలా నీట్గా వచ్చిందనమాట. బయట ఆరేస్తే నాకు ఒక 2 అవర్స్లో ఆరిపోయింది. కాటన్ శారీస్ ఒక్కోళ్ళు ఒక్కో రకంగా కడుతూ ఉంటారండి. కొంతమందికి ఏమో చాలా ఎక్కువ స్టార్స్ కావాలి, కొంతమందికి ఏమో మోడరేట్గా కావాలి, కొంతమందికి అంటనట్టుగా స్టార్చింగ్ పెడుతూ ఉంటారు. నేనైతే మోడరేట్గా పెట్టుకుంటాను, ఒక్కోసారి చాలా తక్కువ కూడా పెడుతూ ఉంటాను. దాన్ని బట్టి మనము ఏ స్టార్చ్ అయినా, కార్న్ ఫ్లోర్ అయినా, రైస్ ఫ్లోర్ అయినా, మామూలు వార్చిన గంజి అయినా, సబ్బు బియ్యంతో చేసిన స్టార్చ్ అయినా కూడా వారి వారి అవసరాలను బట్టి వాళ్ళు ఎలా చేసుకుంటారో అలా మనము పెట్టుకోవచ్చు అన్నమాట. చూడండి ఇలా వచ్చింది, చాలా నీట్గా అయితే వచ్చింది. నాకు ఈ మాత్రమే కావాలి, ఇంకా ఎక్కువ కావాల్సిన వాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. చీరలకి స్టార్చింగ్ ఈ విధంగా పెట్టాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.